ఎవరన్నా కీర్తనలు 12 మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయేది, విశ్వాసులు నరులలో ఉండకుండా. ఆమేన్. దావీదు గారి కీర్తన రాస్తున్నాడు, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు అని అంటే, వినండి, దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు లేకుండా పోయారనే అర్థం కాదు. వేరే ట్రాన్సాక్షన్లో ఎలా ఉందో నేను చూసినప్పుడు, నమ్మకస్తులు యథార్థవంతులు లేకపోయారు అనే వర్డ్ అక్కడ వాడుతున్నాడు. దావీదు గారికి ఎవరు కనపట్లేదంట? నమ్మకంగా ఉండగలిగే వాళ్ళు, విశ్వాసంగా ఉండగలిగే వాళ్ళు, యథార్థంగా ఉండగలిగే వాళ్ళు దావీదు గారికి కనపట్లేదంట. ఒక రాజుగారికి తన రాజ్యంలో మనుషుల్లో నమ్మకస్తులు కనపడకపోతే దేవుడు మన అందరినీ పరిచయం చేస్తున్నాడండి. ఇక్కడ కూర్చున్న ఒక 15 మంది ఉన్నామో, 20 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం. మన 15 మంది హృదయాలు దేవుడికి తెలుసండి. నేను అంటున్నాను, నువ్వు విశ్వాసంతో ఉంటున్నావో లేదో ప్రభువుకి తెలుసు, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావో లేదో కూడా ప్రభువుకి తెలుసు. వినాలి, అలా కూర్చోవాలి, అన్ని కూడా ప్రభువుకి తెలుసు. ఇప్పుడు దావీదు గారు మాట్లాడినట్లు యేసయ్య మన గురించి మాట్లాడాల్సి వస్తే, మనలో ఎంతమంది దేవుని పట్ల విశ్వాసంగా ఉండగలుగుతున్నాం? విశ్వాసంతో కాదు, విశ్వాసంగా, దేవునికి విశ్వాసంగా ఉండగలుగుతున్నాం. మీరు అర్థమైందా? చూడండి, కొన్నిసార్లు మనకు మనుషుల మీద కోపం వచ్చేసినప్పుడు, కచ్చి పుట్టేసినప్పుడు అంటాం, కుక్కేనయ్యో, దీన్ని పెంచిన దానికన్నా కుక్కను పెంచుకుంటున్నాయో, దానికి కాస్త విశ్వాసం అన్న ఉంటుంది. ఏమండి? ఇంకొకసారి మనుషులు కోపం వస్తే, అందుకే జంతువులు నమ్మాలి, కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు. ఏముండదండి? ఉండదా? ఏమండి? ఉంటుంది, బట్ అది స్థిరంగా ఉండదు, నిలకడగా ఉండదు, పరిస్థితులను బట్టి మారిపోద్ది. అదేంటంటే జంతువు కాబట్టి దానికి పరిస్థితులకి పని లేదు. ఓ ముద్ద పడేసావా, అది నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, నీ చుట్టూ ఎవరి దగ్గరికి పోదు, ఎవరి కొంపకే పోతుంది, నీ మీదే కనిపెట్టి కూర్చుంటూ ఉంటుంది, విశ్వాసంగా ఉంటుంది. బట్ మనిషికి వచ్చేటప్పటికి ఏంటంటే వాడు పరిస్థితిని బట్టి మారిపోయేవాడిగా ఉంటాడు. నేను అంటున్నాను, నీదే విశ్వాసం. నేను చెప్పే ఈ విశ్వాసం వేరు, 4 వారాలు మనం విన్న విశ్వాసం వేరు. ఈ విశ్వాసంగా ఉండగలగడం అనే విషయం టాపిక్ వేరు. ఇక్కడ దావీదు గారు చూస్తున్నప్పుడంట, విశ్వాసంగా ఉండేవాళ్ళు ఎవరు కనపట్లేదంట, నమ్మకంగా ఉండేవాళ్ళు ఎవరు కనపట్లేదంట. ఏమండి? చేసిన మేలును బట్టి, చేసిన ఉపకారం బట్టి అది గుర్తుపెట్టుకుని ఆ కృతజ్ఞత కలిగి జీవించే వారు ఎవరు కూడా కనపట్లేదంట. నేనేమంటానంటే, అది లేకపోతే నువ్వు దేవునిలో ఎంతకాలం కొనసాగలేవు. దేవుడు నిన్నెంతో కాలం సాకడానికి ఇష్టపడ్డు. కృతజ్ఞత లేని వారు అనేకులు దేవునిని విడిచిపోయారు, మధ్యంతరంలో కూలిపోయిన వారుగా ఉన్నారు. విశ్వాసంగా ఉండేదానికి కొంచెం దూరంగా పర్యాయపదం చూసుకుంటే కృతజ్ఞతగానే మాట కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆ కృతజ్ఞత వాడుకుందండి, ఆ విశ్వాసం వాడుకుందండి, 2 మాటలు సినారియో ఒకేలాగా అర్థమవుతాయి అన్నమాట. స్తోత్రం చెప్పు. దావీదు గారికి ఎవరు కనబడలా, ఒక మనిషికే తోటి మనుషులో ఆ విశ్వాసం కనపడకపోతే, ఈ రాత్రి దేవుడు మన గురించి చెప్పాలంటే నా గురించి ఏమని చెప్తాడు? నా కుమారుడు విశ్వాసంగా ఉంటాడు నా పట్ల, నా కుమారుడు నమ్మదగిన వాడు, నా కుమార్తె నమ్మదగిన వ్యక్తి అని చెప్పని మన గురించి ప్రభు ఏం సాక్ష్యం ఇవ్వాలి? నా బాధ అది. దావీదు గారు మన గురించి చెప్తాడు కానీ వినాలి, యేసు ప్రభు ఈ మధ్యాహ్నం మన గురించి ఏం చెప్తాడు? నేను ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టాను, ఆ వ్యక్తి ఒకప్పుడు బాల్యం నుంచి నన్ను ఎరగని వ్యక్తి, ఆ వ్యక్తికి నేనే పరిచయం చేసుకున్నాను, ఆ వ్యక్తి శ్రమలలో, ఆ వ్యక్తి పరిస్థితులలో, సేవకుల మూలంగానే కానీ, నా బిడ్డలైన ఇతరుల మూలంగానే కానీ నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను ఆశ్రయించి ఆ బిడ్డతో మాట్లాడుకుని ఆ బిడ్డ నన్ను నమ్మమని, నన్ను నమ్మినందుకు కార్యములు చేసి ఆ బిడ్డని ఈరోజు నీ స్థాయికి తెచ్చాను. ఈ రోజున ఆ బిడ్డ నా పట్ల ఎంతో విశ్వాసంగా ఉన్నాడు అని ఎంతమంది గురించి చెప్పగలడు? కొందరు బాల్యం నుంచి దేవునిలో ఉన్నాం, కొందరు మధ్యలో దేవుడే ప్రేమించాడు కాబట్టి మన లోకంలో నుంచి
వేరుపరిచాడు, పిలుచుకున్నాడు, సంఘంలో నింపుకున్నాడు. బట్ ఈ రోజున ప్రభు మన గురించి చెప్పాలంటే మనము ఎంతవరకు విశ్వాసంగా ఉన్నాం చూడండి. ప్రభువు నందు విశ్వాసం కలిగి ఉండాలి, ప్రభువు పట్ల విశ్వాసంగా కూడా ఉండాలి. ఏది మిస్ అయినా నీ యాత్ర, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు ముందుకి ఏమాత్రం కూడా కొనసాగమని చెప్పను ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మీకు ఒక సంఘటన చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంకి వస్తే 3-4 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. దానిని బట్టి దేవుడు అక్కడ ఏం కోరుకుంటున్నాడో మీరు చూడండి. అక్కడ చూసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కూడా ఏం కోరుకుంటుందో మీకు అర్థమైపోద్ది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. డాళ్ళు, ఈటలను చూడండి, ఆ దేశంలో సైన్యము 3 లక్షల మంది యూదా వారును, 2,80,000 మంది బెన్యామీలు, 3 లక్షల వాళ్ళు, 2,80,000 సైన్యం వీళ్ళు. మొత్తం ఎంత అయ్యారండి? 5,80,000 సైన్యం వీళ్ళు అయ్యారు. ఓకే, ఈ యోధా రాజుకి ఇంత సైన్యం ఉంది. ఓకే, చూడండి, ఇప్పుడు 5,80,000 మంది సైన్యము కలిగిన యోధా రాజైన ఆసా మీదకి కూషీయుడైన జరాహు దండెత్తి 1,000 సైన్యమును, 1,000 అంటే 100,000 అంటేనే లక్ష, 1,000 అంటే 10 లక్షలు అండి. నేను రాంగా, మీరు రాంగా? 1,000 అంటే 10 లక్షలు కదా. 100,000 అంటే ఎప్పుడైనా 100 అంటే మారిపోద్ది లెక్క. 101 అంటే 100 కదా, సారీ. సో ఇప్పుడు 1000 అంటే మారిపోద్ది లెక్క. ఇప్పుడు ఏమైంది? 1,000 అంటే ఇక్కడేమో 5 లక్షల చిల్లర అయితే 10 లక్షలతో వస్తున్నాడు. చెప్పండి, 5 10 మందిని కొట్టగలరా? వీళ్ళు పరాక్రమశాలు అయితే వాళ్ళు పొల్లలాగా ఉండే వస్తారేంటి? ఆడు 10 లక్షల మందిని సెపరేట్ చేసుకుని 300 రథాలు వేసుకుని వస్తున్నాడంటే ఎలాంటి వాళ్ళు వేసుకొస్తాడు? సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఓకే, పల్లపు స్థలమునందు చూడండి, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా చూడండి, విస్తారమైన, నాకు డబుల్ ఉన్నారు, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా చూడండి. నిజంగా ఈ రోజున మీరు అందరూ చెప్పగలరు, శక్తికి మించిన పోరాటాలు నీ జీవితంలో వచ్చినప్పుడు, నీ బలము చాలని, నీ సామర్థ్యం చాలని నువ్వు గుర్తెరిగినప్పుడు నువ్వు ప్రార్థించిన సందర్భాలు కూడా ఎన్నో ఉండే ఉంటాయి. నా జీవితంలో ఉన్నాయి, ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు మనిషికి తన సామర్థ్యానికి తగ్గవి రావు, సామర్థ్యానికి మించినవే వస్తాయి. మీరేమంటారు? మన సామర్థ్యానికి తగ్గ పెద్ద విషయమే ఉందండి, రా చూసుకుందాం, తొడలు కొట్టేస్తాం, మెసలు తిప్పేస్తాం, దేన్నైనా. సామర్థ్యానికి మించి వస్తాయి ఎప్పుడు కూడా, జ్ఞానానికి మించి వస్తాయి, శక్తికి మించి. ఎటువంటి శక్తి అయినా, మన కుటుంబ సామర్థ్యమా, ఆర్థిక సామర్థ్యమా, ఏమండి, జ్ఞాన బలమా, ధనబలమా, దేనికి దానికన్నా మించి వస్తాయి. వచ్చినప్పుడు ఆసా రాజు ఏం చేశాడనంటే, అయ్యా అటుపక్కన విస్తారమైన సైన్యాలు వస్తున్నాయి, అయినా వాటి నుంచి విడిపించడానికి నీకన్నా బలము కలిగిన దేవుడు ఎవరు? హల్లెలూయా. ఏమండి, వాళ్ళు ముందు 1,00,000, తర్వాత 1,00,000, తర్వాత 1,00,000 వస్తే ఈ 5 లక్షల మందిని వేసుకుని ఏం చేయగలడు? ముందు 1,00,000, తర్వాత 1,00,000, తర్వాత 1,00,000 వస్తే ఏమైంది? పెద్ద విషయం కాదు. నీకు సమస్యలు చెప్పి మరి ఒకటి, అదైపోయి నాకు ఎప్పుడో నువ్వు తీరిగ్గా ఓపికగా ఉన్నప్పుడు ఒకటి, అదైపోయి నాకు ఎప్పుడో తీరిగ్గా ఉన్నప్పుడు ఒకటి రావు, ఒకసారి మెదపడిపోతాయి. నీ శక్తి, నీ బలము, నీ బుద్ధి, నీ జ్ఞానము సరిపోదు. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆశలాగా, అయ్యా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు కూడా లేరు,
మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. ఎవరు నమ్ముకున్నాడంట? ఇది చాలు. ఇప్పుడు చూస్తున్నాడు, ఈ బలం చాలు అర్థమైపోయింది. ఎవరు చేయగలని అర్థమైంది. దేవుడే ఇక ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఇక ప్రార్థన వల్లిస్తున్నాడు అనమాట. నిన్నే నమ్ముకున్నాను, నీ నామాన్ని బట్టి సైన్య దృష్టికి బయలుదేరిపోయాను. నరమాత్రులు నీ పైన జయం పొందనేమో కానీ వారు ఇప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించలేదా? ఆలకించాడు. ఇప్పుడు వాళ్ళు పారిపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆసాయి తరముగా మరలా పంక్తులు తీర్చలేక పారిపోయారు. యోధా వారు విశేషమైన చూడండి 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. 35వ సంవత్సరం వరకు కూడా యుద్ధాలు జరగనివ్వలేదంటే దేవుడు. హల్లెలూయా. యుద్ధం వచ్చింది, ప్రార్థన చేశాడు, నా వల్ల కాదు, నిన్ను నమ్మేసుకుని నీ మీద అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది యుద్ధానికి, మరి నువ్వు చేయకపోతే మేము సిగ్గుపడతాం అయ్యా, నీవు ఓడిపోయినట్టు అయిపోద్ది ప్రభువా, నీ బిడ్డలం కాబట్టి అని దేవుడికి అప్పచెప్పాడు. వెళ్ళాడు, దేవుడు కలగజేసుకున్నాడు. వాళ్ళు 10 లక్షలు వచ్చినా వీళ్ళు 5 లక్షలు ఉన్నా దేవుడు కలగజేసుకునేటప్పటికి భయం వచ్చేసి వాళ్ళు పారిపోయారు. ఏమండి, వీళ్ళు తరిమారు, కొందరు చంపారు, వాళ్ళు తెచ్చిన కొల్ల సొమ్ము అంతా వీళ్ళు దోచుకున్నారు, వచ్చారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశాడు, భక్తి చేయించాడు, దేశం అంతటిని కూడా మంచి ఉద్యమం వచ్చింది. ఈ భక్తి అంతటిని చూసి దేవుడు 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉంచాడు జీవితాన్ని. 35 ఏళ్ళు ఆ రాజ్యులు ఎటువంటి ఏమంటే అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ ఎటువంటి యుద్ధాలకు కానీ ఎటువంటి కుట్రలకు కానీ వేటికి అవకాశం లేకుండా 35 సంవత్సరాలు కాచాడు. దేవుడు ఎంత మేలు చేశాడు కదా. ఈ ఆశ ఎలా ఉండాలి? చేసిన మేలు మర్చిపోవచ్చా? 16వ అధ్యాయం స్టార్టింగ్ లో చూస్తున్నప్పుడు చూడండి, ఆశ యెహోవా మందిరమందున్న వెండి బంగారాలు తీసి నివాసము చేయు సిరియా రాజుకు పంపించి నా తండ్రికి నీ తండ్రి కలిగి ఉన్నట్లు కలిగి ఉన్నది వెండి బంగారాలు నీకు పంపాను. చూడండి, కొంచెం పెద్ద స్టోరీయే, బట్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటే మనకు అర్థమైంది. అతను రాజైన మొదటి సంవత్సరం పెద్ద ఉపద్రవం వచ్చేసింది. ఎందుకంటే ఇతను బలం తక్కువ, అప్పుడే రాజయ్యాడు, అప్పుడే యుద్ధం వచ్చింది. అసలు ఎప్పుడు యుద్ధం చేసిన అనుభవం లేదు, బలం చాలా అర్థమైపోతుంది. ప్రభు మీద ఫుల్గా ఆధారపడిపోయాడు, డిపెండ్ అయిపోయాడు. వీళ్ళు 5 లక్షల చిల్లర, వాళ్ళు 10 లక్షలు. 5 లక్షల మంది 10 లక్షల మందిని గెలిచేశారు, వాళ్ళని ఓడించేశారు, కొలసం తెచ్చేసుకున్నారు. ఇంకా ప్రవక్తలు వచ్చి చూసావా దేవుడు నీకు ఎంత మేలు చేశాడని చెప్పినప్పుడు రాజ్యులు ఎన్నో మార్పులు చేర్పులు చేశాడు, మొత్తం చంద్ర విగ్రహాలన్నీ మొత్తం పగలగొట్టిపించాడు, మొత్తం దేవుని సంతోషం కలగజేశాడు. కాలం గడిచింది 35 ఏళ్ళు దేవుడు యుద్ధం లేకుండా చేశాడు. కాలం గడిచిపోయింది. ఈ మాట మళ్ళీ పట్టుకోండి. ఆ కాలంలో ఆ భక్తి ఉంది, కాలం గడుస్తుంది. ఆ కాలంలో హృదయంలో ఆ భయము, ఆనందం, సంతోషం కొంతకాలం ప్రభువుకి ఆ ఆరాధన అందేలాగా చేసింది, ప్రభునందు నమ్మకంగా ఉండేలాగా, విశ్వాసం ఉండేలాగా చేసింది. కాలం గడిచిపోయింది. ఈ 35 ఏళ్ళు ఎవరి మూలంగా ఈ కాలం గడిచింది? ఈ 30 సంవత్సరాలు ఎవరి మూలంగా ఈ క్షేమం పొందుకున్నాం? ఈ 30 సంవత్సరాలు ఈ భాగ్యం ఎవరిచ్చింది? మర్చిపోయారు. మీరు దేవుడు అని చెప్తున్నారు, ఆయన మర్చిపోయాడు. మర్చిపోయాడు రాజు. సో ఇప్పుడు పక్కన ఉన్న ఇజ్రాయెల్ రాజు, తమ సహోదరులు ఒకప్పుడు ఇజ్రాయెల్ రాజు యుద్ధానికి వచ్చాడు, మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ 35 నిమిషాలు కూడా గ్యాప్ లేదు కాబట్టి నువ్వు చెప్పేస్తున్నావు మళ్ళీ దేవుడిని ఆశ్రయించాలని. అక్కడ 35 ఏళ్ళు అయిపోయింది. మనోడు అచ్చంగా ఉన్న రాజరికాన్ని అనుభవించట్లో
ఏమన్నా అధికారాన్ని ఆ బజాన్ని ఆస్వాదించడంలో పడిపోయాడు, పెత్తనం చేయడంలో, కట్టడాలు కట్టించడంలో మునిగిపోయి తేలిపోయాడు అనమాట. ఈ గ్యాప్లో దేవుడు లేడు. ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఏం చేస్తున్నాడు? మందిరములో ఉన్న వెండి బంగారాలని, రాజనగర్లో ఉన్న వెండి బంగారాలని ఎవరికి పంపించాడంట కదా? 35 ఏళ్ల క్రితం ఎవరికి బంగారం పంపించావు? అప్పుడు జ్ఞాపకం ఉన్న దేవుడు, అప్పుడు మొరపెట్టుకున్న దేవుడు ఇప్పుడు గుర్తు రావట్లేదు చూడు. ఏమండి, ఇప్పుడు ఆశ్రయించలేకపోతున్నావు చూడు, ఇప్పుడు ఆ ప్రార్థన చేయలేకపోతున్నావు చూడు, ఇప్పుడు నమ్మలేకపోతున్నావు చూడు, ఇప్పుడు నువ్వే దిక్కు అనలేకపోతున్నావు చూడు. విశ్వాసం లేని తరం, విశ్వాసం లేని మూర్ఖతరం, విశ్వాసం లేదు ప్రభువుని బట్టి. ఒకప్పుడు నాకు చేశాడు ప్రభు, ఒకప్పుడు నన్ను పట్టించున్నాడు ప్రభు, ఒకప్పుడు నాకు అది జ్ఞాపకం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు రాజుకు డబ్బులు పంపించాడు, రాజు ఏదో ఆ రాజు ఓకే నేను సహాయం చేస్తున్నాడు, ఇది అయిపోయింది. బట్ చూస్తున్న దేవుడు ఇప్పుడు ఆశతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. 7వ వచనం, వచ్చి నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే, చూడు చూడు, బహు విస్తారమైన రథములు, గుర్రములు, కూషీయులను, లూబీలను, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున నీ గుర్తుందా అప్పుడు ఇలా జరిగింది? ఆ రోజు ఆయన ఏం చేశాడు? నీ చేతికి అప్పగించాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయం ముందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇది మొదలుకొని నీకు చూడండి, దేవుడు ప్రవక్త మాట్లాడాడు. ఆడికి వెళ్ళి చెప్పు, నేను చేసింది మర్చిపోయాడు, ఒకప్పుడు నేను చేసిన కార్యమేగా. ఆ రోజున అయ్యా బాబు దేవుడా అని చెప్పన్నానంటే, విస్తారమైన రథాలు వచ్చినప్పుడు, కూషీలు లూబీలు వచ్చినప్పుడు నేను సహాయం చేస్తే వాడు గెలవలేదా? ఈ రోజు నన్ను ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాడు? ఈ రోజు నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయిన వాడికి ఈ రోజు నాకెందుకు మొరపెట్టలేకపోతున్నాడు? నా పట్ల యథార్థంగా ఉండాలే గాని వారు నేను ఎప్పుడు బలపరుస్తాను. 35 ఏళ్ల క్రితం బలపరచడం నేను కదా, అప్పుడైనా ఇప్పుడైనా నా పట్ల యథార్థంగా ఉండాలి కానీ నేను ఎప్పుడు బలపరుస్తాను. కానీ మతి తప్పి ప్రవర్తించాడు. ఏం చేశాడంట? ఇక్కడి నుంచి వాడికి యుద్ధాలు పెడతాను చూసుకో అంటున్నాడు దేవుడు. ఈ మాట సేవకుడు చెప్తే, నాకు ఎదురు చెప్తావరా, నాకు నాశనం చెప్తావరా అని చెప్పిన సేవకుని తీసుకెళ్లి బందీ గృహంలో పడేశాడంట. ఏమండి, ఈరోజు నేను కొంచెం పచ్చిగా మాట్లాడాను అనుకో, మీరు ఏమైనా చేయలేరులే కానీ హృదయాలు మాత్రం తేడాలు వచ్చేస్తాయి. నేను నన్నేం చేయలేరులే కానీ హృదయాల్లో మాత్రం ఏంటో మాట్లాడుతున్నాడు అని తేడాలు వచ్చేస్తాయి. తేడా వచ్చినా పర్లేదులే కానీ నేను అంటున్నాను, సమస్య వచ్చినప్పుడు నీకు ప్రభువు పట్ల ఉంటున్న ఆ యథార్థత, ఆ ఆధారపడే మనసు, ఆ విశ్వాసం, సమస్య తీరిపోయిన తర్వాత కూడా అదే రీతిగా విశ్వాసంగా ఉండగలుగుతున్నావా? వినాలి ఏమండి, ఒక చోట ఒక సంఘం ఉంది పల్లెటూరులో. సేవకుడు బాగా కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది విశ్వాసులు వస్తున్నారు, ఒక 50 మంది 100 మంది వస్తున్నారు. రీసెంట్గా ఒక అతను అందరికంటే ఎర్లీగా వచ్చి మందిరంలో ఏడుస్తున్నాడు. 1 వారం 2 వారాలు 3 వారాలు చూసిన తర్వాత పాస్టర్ గారు కనిపించింది. ఇది ఎవడో 2-3 వారాల నుంచి వచ్చి ఏడుస్తున్నాడు, ఏం జరిగిందని చెప్పారంటే, వెళ్ళి బాబు పలానా పేరు, ఏంటి నువ్వు రోజు ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఏంటి అసలు ఎవరైనా సాక్ష్యం అంటే, అయ్యా నేను అన్నీ కోల్పోయిన వాడిని, మరి కొన్ని పరిస్థితులు ఇక్కడికి వచ్చాను, నాకు ఎవరూ లేరు, నాకేమీ లేదు, అసలు ఆర్థికంగా నేను చాలా కొట్టబడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, నాకు గడవట్లేదండి, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు ఏదైనా చేస్తాడని చూస్తున్నాను అని చెప్పినానంటే, అవునా సరే నీ విశ్వాసం పాడు చేసుకో మాకు అని చెప్పి ప్రార్థన చేసి, అయ్యా ఇదిగో వీడిని చూడు, మరి దిక్కులేని వారికి నువ్వే దిక్కు అన్నావు, మరి వీడికి ఆర్థికంగా ఎటువంటి దిక్కు లేదంట, ఎటువంటి ఆధారం లేదంట, చూడు నాయన
అని చెప్పని ప్రార్థన చేసి వాడిని బలపరిచిన తర్వాత నువ్వేం చేయగలవయ్యా అని చెప్పానంటే, నేను పొలం పనులు చేస్తానండి, ఇంకేదైనా పనులు చేస్తానండి అంటే కొంచెం చావుకులు కూడా సంఘాన్ని బట్టి కొంచెం సహాయం చేసి వాడికి ఒక గేదెని ఇప్పించారు. ఏమండి, వాడు ఆ గేదెను పెట్టుకుంటూ ఇంకేదైనా వేరే పనులు చేసుకుంటూ ఉంటే దేవుడు తన పట్ల యథార్థంగా ఉన్నప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి వాడిని దీవించడం మొదలు పెట్టాడంట. దీవించడం మొదలు పెడితే 1 ఉండేది 2 అయింది, 2 ఉండేది 4 అయింది, 5, 6 అయినాయి. ఏమండి, మనోడు వచ్చినప్పుడు ఉన్న ఆ బక్క చిక్కిపోయిన దేనపు స్థితి నుంచి కొంచెం దర్జాగా ధీమాగా బతికే స్థాయికి వచ్చాడు. బట్ ఏమైంది తెలియదు, ఆ వారం మందిరానికి రాలేదు. రాకపోయేటప్పటికి ఎప్పుడు వచ్చాడు, ఈ వారం మందిరానికి రాలేదేంట్రా అని చెప్పని పాస్టర్ గారు అడిగితే మాకు తెలియదండి అన్నారు. సర్లే బాగాలేదేమోలే పోన్లే వారం వస్తాడులే అని చెప్పని నెక్స్ట్ వారం చూస్తే నెక్స్ట్ వారం రాలేదు. నెక్స్ట్ వారం రాకపోతే పాస్టర్ గారు తేడా వచ్చి ఒక వారం కాకపోయినా ఒక వారం వచ్చేయాలి, రావాల్సిన రాలేదేంటి అని చెప్పని పరుగున వెళ్ళిపోయాడంట. ఇంటికాడ లేడు, చాలల్లో ఎక్కడ గేదెలు మేపుతున్నాడు. వెళ్ళిపోయాడంట. ఏంటయ్యా నీకేమన్నా అయిపోయింది అనుకున్నాను, ఏంటి గేదెలు మేపుకుంటూ కూర్చుంటున్నావు, ఆదివారము దేవుని సన్నిధికి రాలేదేంటి అని చెప్పినారంటే, పాస్టర్ గారు అప్పుడంటే ఖాళీగా ఉన్నానండి, కుదిరేది. ఇప్పుడు 6 గేదెలు అయిపోయినాయి, నాకెక్కడ తీరుతుంది, నాకెక్కడ అవుతుంది? ఇప్పుడు ఈ పూట వీటిని మేపకుండా నేను వచ్చి చర్చల్లో కూర్చుకుంటే మరి సాయంత్రం నా కస్టమర్లు పోతారు, లాభం పోయిద్ది అని చెప్పని పాస్టర్ గారు చెప్తూ మొదలుపెట్టాడు ఎదురు. ఏమండి, అప్పుడు ఉండేది దీనత్వం, ఇప్పుడు ఉండేది మారిపోద్ది అనమాట. మొత్తం మారిపోద్ది. పాస్టర్ అయినా ఎవడైనా ఒకటే మొత్తం. అప్పుడు మొత్తం ఏదైనా ఉంటుంది, ఇప్పుడు మారిపోయేటప్పుడు పాస్టర్ గారు ఇదేంటో ఎట్లా మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడు, మాకు నువ్వు రా, దేవుడికి ఇచ్చేసే, దేవుని దినము దేవుని సమయం అది, దేవునికి ఇచ్చే, దేవుడు ఎలాగైనా దీవిస్తాడు, నిన్ను ఇంకా వర్ధలు చేస్తాడు అని అంటే కుదిరితే వస్తాలండి, అయిపోయింది. నెక్స్ట్ వీక్ వస్తాడేమో ఎదురు చూశాడు. ఏమండి, మనసు ఎవరి మీద ఉండదు తెలుసా? మీ అందరి మీద ఉండదు ఇక్కడ మనసు. ఇంక మనసు అంతా వాళ్ళ మీద లాగిద్ది, ఎవడు బాగానేసాడు, ఇప్పుడు మొత్తం వాళ్ళ మీద ఉంటుంది అనమాట. ఎంత వాక్యం చెప్తే అక్కడ ఉంటుంది. పాస్టర్ గారికి గిలగిలాడిపోతున్నాడు. ఏంటి మొన్న వెళ్ళి చెప్తాను రాలేదని చెప్పి మళ్ళీ వెళ్ళాడు వారం. ఏంటయ్యా అని చెప్పానంటే, చెప్పానుగా పాస్టర్ గారు కుదరట్లేదు అని చెప్పానంటే, ఏమండి సేవకుడు హృదయం వేదన పడింది. ప్రభువా ఈ వ్యక్తి నీకు దూరం అయిపోతున్నాడని దేవుని మనదిలోకి వచ్చి, ప్రభువా కుదరట్లేదు అంటున్నాడయ్యా, కుదిరేలాగా చేయనైనా, కుదరట్లేదు అంటున్నాడు ఆయన, కుదిరేలాగా చేయనైనా, కుదరట్లేదు అంటున్నాడయ్యా, కుదిరేలాగా చేయయ్యా అని చెప్పాను. ప్రార్థన చేశాడు. ఏమండి, 1-2 సార్లు నీ దగ్గర మాట్లాడతాం, కానీ నీ దగ్గర మాట్లాడిన దానికంటే ఎక్కువే దేవుని దగ్గర మాట్లాడతాం. మేము మాట్లాడితే మీరు ఎందుకు సెటరేట్ అవుతారు? మేము మాట్లాడితే ఎవరు సెటరేట్ అయిపోతారా? ఎవరో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, ఏది చెప్తే అదే వేదం అంటారు. కొంతమంది మాత్రం ఎక్కడో 0.1% ఉంటారన్నమాట. ఏంటి ఏ పాస్టర్ గారు ఏది చెప్తారండి, ఎక్కడో ఏమండి 100లో 1.1 ఎవడో ఉంటాడు. ఆడు తప్ప మిగతా వాళ్ళందరూ చెప్తే ఎనరో. వాళ్ళకి ప్రాక్టికల్గా ఏదన్నా కావాలి, ఇది చెప్పింది ఏంటో అర్థం అవడానికి ఏదైనా ప్రాక్టికల్ కావాలి. అప్పుడు దాకా ఆడు ఎండో అది జరిగినా ఎండోలే. అప్పుడు ప్రార్థన చేశాడు, నీకు అప్పచెప్పేసాను ప్రభువా, నా లెక్క తీరిపోయింది అనుకున్నాడు. పాస్టర్ గారు యథావిధిగా ఉన్నాడు, యథావిధిగా ఆదివారం వాక్యం చూసుకుని యథావిధిగా చర్చకు వచ్చాడు. ఏడుపు పడుతుంది ఎక్కడి నుంచో. ఏంటి ఏడుపు పడుతుందని చెప్పానంటే, అవండి తలకే దించి అడుగుతున్నాడు, ఎవడేటు ఆడేనా డౌట్ అవుతుంది. ఆ ప్రార్థన అంతా అయిపోయి నాయనానంగానాలు కలిసి పాస్టర్ గారు అంటాడు, ఆడే. ఏంద్రా బాబు కుదరలేదన్నో, రానన్నో, అదన్నో ఇదన్నో ఏంటోనంటే వాడు చెప్తున్నాడు. వాడు ఆ పొలాల్లోకి తోలినప్పుడు అవి పొట్టలో తొక్కేసినాయి అంట. పాములు ఆ గేదెలను కలిసేటప్పటికి మొత్తం చచ్చిపోయినాయి. రియల్గా జరిగిన స్టోరీ అండి, కలుపుకొచ్చాను అనుకునేవి, చచ్చిపోయినాయి అంట. ఇప్పుడు కుదిరింది రావడానికి, కుదిరింది కదా రావడానికి. నేను అంటున్నాను, ఏమీ లేని నిన్ను 6 గేదెలకి ఓనర్ చేశాడు. 6 గేదెలు 4 లీటర్లు ఎత్తా ఏంటి కాదు, సుమారు వేసుకుందాం. 4 5 20, ఒకటి ఇవ్వట్లేదు, 4 5 20, లీటర్ ఎంత? 80 వేసుకో, 20 × 80 వేసుకో, ఎంత అయింది? 80 వేసుకో నా లెక్కలో 1600 రోజుకి వస్తున్నాయి ఆడికి. ఒక పూట పాలు పోతే 2 పూట పక్కన పెట్టి ఒక పూట 1600 వస్తున్నాయి. 10 రోజులకి ఎంతేని? 16,000, 32, 48, 50 వదిలే 48, పైన ఎన్ని పోయి 40 మిగులుతున్నాయి కదా.
పైన అన్ని పోగేసుకోపోయి 48 30 మిగులుతున్నాయి అనుకో, ఆటి మెయింటెనెన్స్కి ఇంకో 18 వేసుకుని మొత్తం 30,000 మిగిలేటప్పటికి మనోడు దేవుని పట్ల యథార్థంగా ఉంటాం మానేశాడు. ఏమండి, అప్పుడు ఏమైంది? దేవుడు వాడిని ఎలాగ అంచాలో అలాగ అంచాడు. నేను అంటున్నాను, కొంతమందికి ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ వేదనలో ఉన్నప్పుడు, ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయగలిగినట్లు, దేవుని కొరకు ఎలాగైనా లోబడినట్లు, దేవుని కొరకు ఎంతవరకైనా తెగించినట్లు, ఇప్పుడు అన్నీ బాగుండేటప్పటికీ, ఇప్పుడు అంతా సెటరేట్ అయి సౌఖ్యంగా ఉండేటప్పటికీ ఏమండి, ఆ ఆనందాలు, ఆ కోరికలు, ఆ సంపాదన, ఆ రాబడి, ఆ ఆత్రం, ఆ ఆరాటం, ఆ ఆలోచనలు దేవుని పట్ల నమ్మకంగా ఉండేలాగా చేసేస్తున్నాయి, విశ్వాసంగా ఉండకుండా చేస్తున్నాయి. జాగ్రత్త, నువ్వు ఎలాగా ఉన్నావో. ఆ ఆశ అనే వ్యక్తి ఏం చేశాడనంటే, ఒకప్పుడు ఆయన మీద ఆధారపడ్డాడు, ఒకప్పుడు ఆయన మీద ఆనుకుని యుద్ధాన్ని జయించాడు, ఇప్పుడు మనిషి మీద ఆధారపడుతున్నాడు. మనిషికి దేవుని మందిరం ఉన్న డబ్బు దేవుడిది అది తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? వేరే రాజుకి ఇచ్చి, నువ్వురా నిన్ను చూసుకున్నా నా మీదకి వస్తున్నాడు, నేను అరకంటే ఎక్కువ డబ్బు నీకు ఇచ్చాక నువ్వురా అని చెప్పని అక్కడ దేవుని మీద ఆధారపడడం మానేశాడు. సేవకుడు ఇచ్చాడు, గద్ది ఇచ్చాడు, సేవకుడిని ఎవరు లెక్క చేస్తాడండి? తీసుకెళ్ళి జైల్లో పెట్టేశాడంట. ఏమండి, జైల్లో పెట్టేశాడు. అప్పుడు ఏం జరిగింది? 12వ వచనం చూడు. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో చూసారా, అంత బాధపడ్డాడు కానీ ఎవరి వద్ద విచారణ చేయలేకపోయాడు. ఎవరిని పట్టుకుని వెళ్ళాడాడు? బట్ ఆ రోగంతో చచ్చిపోయాడు, అయిపోయాడు. దేవుడు రోగం పుట్టించాడు. ఏమండి, చూడండి, ప్రతి రోగము దేవుడి శిక్ష అని నేను చెప్పనులే, కానీ కొన్ని దేవుని మహిమ అర్థంగా వస్తాయి. పుట్టుగుడ్డువాడు ఉన్నాడే, వీడు ఎందుకెట్టప్పుడు అడిగాడు? నా మహిమ కోసమే అన్నాడు. కొన్ని దేవుని మహిమ కోసం వస్తాయి, కొన్ని దేవుని తీర్పుగా వస్తాయి, కొన్ని పాపాన్ని ప్రతిఫలంగా వస్తాయి. ఏమండి, పక్షవాయు కలిగిన వాడిని మంచంతో మోసుకొచ్చినప్పుడు వాడికి చెప్పింది ఏంటి? నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. అప్పుడు వాళ్ళు లేచాడు. అప్పుడు దాకా పడుకున్న రోగం పాపాన్ని ప్రతిఫలం. ఇప్పుడు చేసిన తిరుగుబాట్లకి దేవుడు ఏం చేశాడో చెప్పనా? పాదాల్లో జబ్బు పడేసి మంచాన్ని పట్టించాడు. స్టిల్ వాడు ఇప్పటికీ దేవుని వైపు తిరగలేకపోతున్నాడు. ఒకప్పుడు అంత భక్తి చేసి, అంత ప్రార్థన చేసి, అంత విజయం పొందుకున్న సాక్ష్యమే ఇప్పుడు ఆ సాక్ష్యం ముగింపు ఎట్లా మారిపోయింది? వినాలి, ముగింపు ఎట్లా మారిపోయింది? దేవుని పట్ల విశ్వాసంగా జీవించలేకపోవడం సాక్ష్యమే లేనట్లుగా, ఏమంటే అనేకులకి హెచ్చరిక కలిగిన సాక్ష్యంగా మారిపోయింది. ఆదర్శప్రాయమైన సాక్ష్యం కాదు ఇది. స్తోత్రం చెప్పు. నేను అంటున్నాను, ఈ సంవత్సరం అంతా నిన్ను కాచాడే నీ దేవుడు. నీకేమన్నా అనిపిస్తుందా? సంవత్సరం ఆఖరి దినాలకు వచ్చానంటే ఏమన్నా అనిపిస్తుందా? కొత్త సంవత్సరం ముందు అనిపిస్తుందా? లేకపోతే ఏమనిపిస్తుంది? ఏంటో కొందరు ఆరాటపడిపోతున్నారు, కొత్త సంవత్సరం ఉందంటే హ్యాపీ అంట. ఏముండదో, ఉండవు, క్యాలెండర్లే మారుతాయి అంతే. రోజులు అయ్యే, సూర్యుడు అదే, చంద్రుడు అదే, నేల ఇదే, కుటుంబం అదే, సంఘం అదే, అంతే అదే. ఏముండదు. నువ్వు మారాలి. నువ్వు మారినంత వరకు నీ జీవితం ఎప్పటికీ మారదు. క్యాలెండర్లు మారితే, బట్టలు మారితే అవదు. స్తోత్రం చెప్పు. సంవత్సరం అంతా నిన్ను కాపాడిన దేవుడికి నువ్వెంత విశ్వాసంగా జీవిస్తే ఆయన రుణం తీర్చగలవు. కానీ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నా నీవు, శ్రమ వచ్చినప్పుడు దేవుడా అంటుంది నీవు, అన్నీ తీరునాక, అన్నీ బాగున్నాక అదే భక్తిని కొనసాగించడానికి, వెంబడించడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నావు? ఏమండి, ప్రార్థనకి వెళ్ళే కుటుంబమేనంట, అంత బాగానే ఉన్నారు. ఎవడో చెప్పాడు కలిసి వచ్చిద్దనంటే ఆ ఇంట్లో ఏదో పూజలు చేసిన ఏదో ఉంటుంది చూడు, రాగి రేకులతో యంత్రం యంత్రం ఏదో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవడో చెప్పేటప్పటికి మళ్ళీ బయటకేంటి ప్రార్థన చేసి, వాడు దీవించబడ్డానికి దేవుడు సరిపోలేదా? వాక్యం ఏం చెప్తుంది? సాతానుగాడు ఏం చెప్పాడు నోరు తెరిసి? నువ్వు యోబు కలిగిన అంతటి చుట్టూ కంచి వేసి అతని చేతు పనులు నువ్వు ఆశీర్వదిస్తున్నావే, నేను ఇంకా అన్నేం చేయగలను అన్నాడే. ఎవడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం? ఎవరు దీవిస్తాడు ఆశీర్వాదం? కదా. ఏమండి, దేవుడంట ఆయన పట్టుకోవటానికి ఏదో రోగం పెట్టాడు.
ఆడ హోమియోపతి హాస్పిటల్లో పడి ఉన్నాడు. లక్ష్మి ఆంటీ వాళ్ళ అత్తగారు ఉంది, ఆవిడకే బాగోకపోతే హాస్పిటల్లో ఉంది. ఆంటీ అక్కడ ఉంది. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఆవిడ వచ్చి, అయ్యా అమ్మ మా ఆయన కోసం కూడా ప్రార్థన చేయి. డాక్టర్లు ఏమీ లేదు అంటున్నారు, ఇడేమో లేకలేకపోతున్నాడు. డాక్టర్లు ఏమీ లేదు అంటున్నారు, ఇడేమో లేకలేకపోతున్నాడు. మేము ప్రార్థనే అని చెప్పి ప్రార్థన చేయమందంట. కూర్చో ప్రార్థన చేద్దాం. సాయంత్రం పని ఏముండదు, హాస్పిటల్ ఏముండదు, హోమియోపతి హాస్పిటల్ ఏముండదు, వాళ్ళు మందులేత వెళ్ళిపోతారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు బయలుపరిస్తే ఒక విషయం చెప్పిందంట. అమ్మా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ ఇంట్లో దేవుని చిత్తము కానిది, దేవునికి వ్యతిరేకమైంది ఒకటి పెట్టు కూర్చున్నావు, దానివల్ల నీకేదో వచ్చిద్దని పెట్టుకున్నావు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా దాన్ని బట్టే దేవుడిని భర్తకి ఇది పెట్టాడు. ఏమండి, పాస్టర్ గారు వస్తే, ఇంట్లోకి వస్తే పాస్టర్ గారికి దీనికి ఎవ్వరు అవ్వదని చెప్పి పాస్టర్ గారు వస్తే బయట కూర్చేసి బయట ప్రార్థన చేసి బయట నుంచి బయట పంపించిందంట తల్లి. ఎంత గొప్పోళ్ళో, ఎంత గొప్పోళ్ళో. తన రక్తంతో సర్వ పాపములు కడిగివేసిన దేవుని శక్తి సామర్థ్యం నీకు చాలట్లేదా? ఏమండి, నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దౌర్భాగ్యుడు అయిపోయాడని చెప్పి లేఖనాలు చెప్తున్నాయే. నీకు ఈ ప్రభువు చాలట్లేదా? నువ్వు స్వస్థపరచడానికైనా, కట్టడానికైనా, దీవించడానికైనా, బాగు చేయడానికైనా ఈయనకన్నా గొప్పవాడు ఉన్నాడా? ఈయనకన్నా గొప్ప మార్గం ఉందా? ఈయనకన్నా గొప్ప విధానం ఉందా? నువ్వెందుకు ప్రభువు పట్ల విశ్వాసంగా జీవించలేకపోయావు? చెప్పిందంట, నువ్వు అది తీసేసి బయటపడి సరిగ్గా ప్రార్థన చేయి, సెటరైడ్ అయిపోద్ది. ఆంటీ నెంబర్ తీసుకుని, డాక్టర్ మేము వెళ్ళిపోతున్నాం, మాకేం అక్కర్లేదని. ఇదేంటమ్మా వెళ్ళిపోతున్నాం అని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న చెత్త మొత్తం పడేసి పాస్టర్ని పిలిపించి తప్పైంది అని చెప్పి క్షమాపణ కోరి ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోయిందంట. అడగండి, లేకపోతే ఈసారి వచ్చినప్పుడు లేకపోతే ఫోన్ చేసావు, మా దగ్గర మాకు అబద్ధాలు చెప్తున్నారని అడగండి. ఏమండి, మళ్ళీ ఫోన్ చేసి, అమ్మా నువ్వు చెప్పింది అక్షర సత్యం, పాస్టర్ గారిని పిలిపించి నువ్వు చెప్పినట్టు ప్రార్థన చేయించుకున్నా, తగ్గిపోయింది. ఏమీ లేదు. నువ్వు విశ్వాసంగా ఉండలేకపోతే దాని ఫలితం అనుభవిస్తావు. అరే, కుక్కను పోల్చాల్సి వస్తుంది మనిషితో, జంతువుల్ని పోల్చాల్సి వస్తుంది మనిషితో. ఏమండి, అదేమి అలా పోల్స్తున్నప్పుడు గుండెలో నొప్పి అనిపించట్లా? జంతువులు పోల్చాలా మనిషి కోసం? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 చదివి పెట్టండి. 2-3 అన్నా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నా మీద ఏం చేస్తున్నారు? ఏది విశ్వాసం? ఏది దేవుని పట్ల విశ్వాసంగా బతికేది ఏం చేస్తున్నామంట దేవుని మీద మనం? కింద ఒకటి చెప్పాడు చూడు, ఎద్దు తన కామాందును ఎరుగును. ఏమండి, ఎద్దుకి మేతేసిన వానరులు తెలుసు, అది విశ్వాసంగా ఉంటుంది. గాడిదకి మేత పెట్టే వానరులు తెలుసు, అది విశ్వాసంగా ఉంటుంది. దేవుడే చెప్తున్నాడు, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు భూమి ఆకాశాలను పెట్టి సాక్ష్యంగా అక్కడ ప్రమాణం చేపించాడు. ఇజ్రాయెల్ని బయట తెచ్చినప్పుడు ఐగుప్తులో నుంచి భూమి ఆకాశాలను సాక్ష్యంగా పెట్టి ధర్మశాస్త్రం ప్రకారం ప్రమాణం చేపించాడు. ఇప్పుడు ఆ భూమి ఆకాశాలతో మాట్లాడుతున్నాడు. చూడు, వీళ్ళని తెచ్చి నేను పెంచి పెద్ద చేశా, ఐగుప్తులో ఉన్న వీళ్ళని నేను తీసుకొచ్చి గొప్ప వారిని చేశా. ఏమండి, కానీ వాళ్ళు ఆమె తిరుగుబాటు చేస్తున్నారని ఇప్పుడు దేన్ని పోలుస్తున్నాడు? లేదా జంతువుకి ఉన్న ఆ రిప్యుటేషన్ వాళ్ళకి లేదే. ఈ రోజుకి నువ్వు చూడు, పల్లెటూరెళ్ళు, ఇప్పుడు ఉయ్యూరెళ్ళు, ఈవినింగ్ పూట చూస్తూ ఉంటాడు, చెరుకు బండ్లు వేసుకుని ఎద్దుల బండ్లు వస్తూ ఉంటాయి. సాయంత్రం సినారియో చూడు, వాడు మొత్తం దించేసినాక అలసిపోతాడు, పడుకుంటాడు బండి మీద. ఆ ఎడ్లు చక్కగా ఓనర్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ ఆపితే ఎవడింటికి వెళ్ళాం, ఆడేం తోలక్కర్లు ఎక్కేసి పడుకుంటాడు అన్నమాట, శుభ్రం పడుకుంటాడు. ఆ ఎడ్లు చక్కగా రోడ్డు పక్కనే, ఆ ఎదురు బళ్ళు రాని ఏమైనా బళ్ళు రాని, అవి చక్కగా వెళ్ళిపోతానే ఉంటాయి, రోడ్డు పక్క చక్కగా వెళ్ళిపోతాయి, ఇంటి దగ్గరికి వెళ్తాయి, ఆగుతాయి, అంతే, ఎక్కడికి వెళ్ళవే, ఇంకా ఇంటికాడ అయిపోతాయి అంతే. వాటి తెలుసు, నా వానర్ ఈయనే, నాకు మేత పెట్టినోడు ఈయనే, నా యజమానుడు, నన్ను మేపుతున్నవాడు ఈయనే. వాటికి తెలుసు, గాడిదకి తెలుసు, కుక్కకు తెలుసు. నేను పోల్చట్లా, దేవుడే పోల్చి మాట్లాడుకుంటున్నాడు.
వాటికి తెలిసే అవి లోపడుతున్నాయే. నా బిడ్డలు ఎందుకు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా బిడ్డలు ఎందుకు నా పట్ల నమ్మకంగా ఉండలేకపోతున్నారు, నా బిడ్డలు ఎందుకు వెంబడించలేకపోతున్నారు. ఏమండి, కొన్ని చదివినప్పుడు దేవుడికి దుఃఖం కలుగుతుందా అనిపిస్తూ ఉంటుందండి. మనుషుల దుఃఖం చూస్తేనే కొన్ని హృదయాలు తట్టుకోలేవే. దేవుని హృదయంలో దుఃఖం నీకు అర్థమైతే ఎంత వేదన పుట్టిద్దో. మేము డైలీ క్లాస్కి వెళ్తున్నాను కదా, నా పక్కన మౌలి అని వాడు కూర్చుంటున్నాడు. వాడికి తొందరగా పట్టుకోలేకపోతున్నాడు. ఒక స్టెప్ మిస్ అయినా మనకు రిజల్ట్ రాదనమాట. ఫోటోషాప్ చేస్తున్నప్పుడు మాది అయిపోయి నేను సుందరన్న ఓకే అన్నా అంటే మెరుగులు చేద్దామని చెప్పి అనుకుంటే వీడిలో అనుకుంటున్నాడు. ఏంట్రా అంటే నాకు అవ్వట్లేదన్నా అంటున్నాడు. ఏం చేశారని చెప్పి సరి చేస్తే వాడు చిన్న మిస్టేక్ చేయడు. అలా అనుకున్నప్పుడు బాధేస్తుంది. అరే పాప నేర్చుకుందామని పొద్దున్నే రామర్పాడు నుంచి చల్లో 8 రాకపోతే ఒప్పుకోరు లోపలికి. చల్లో 8 అంత ప్రయాసపడుతుంది, బాధపడుతున్నాడు. తోటి మనిషి బాధే నీకు గుండె నొప్పి అయితే ఇక్కడ ఎవరు బాధపడుతున్నారు చెప్పనా? నీకు విశ్వాసం లేదని. విశ్వాసం లేని ఏమనాలి? ఆయన గాడిదని మెచ్చుకుంటున్నాడు, ఎద్దుని మెచ్చుకుంటున్నాడు, కుక్కను మెచ్చుకుంటున్నాడు, జంతువులు బాగానే మెచ్చుకుంటున్నాడు. తన పోలికలో ఉన్న తన ప్రాణం పెట్టేసిన ఏమండి చచ్చితో నుంచి మనల్ని జీవింపజేసిన మనల్ని చూసి మాత్రం వీళ్ళ వల్ల నాకు ఉపయోగం లేదంటే ఆ బాధకి ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధమ్మ గారు అబ్బాయి గురించి చెప్పినప్పుడు ఆ వారంలో 2-3 రోజులు నాకు గుర్తొచ్చేద్ది. చర్చికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ప్రార్థన చేసి ఏంట్రో ఎడుతుంది కదా, దేవుడే నీ గురించి బాధపడుతున్నప్పుడు నీ విశ్వాసం లేని వ్యక్తివని, ఆయన మీద ఆధారపడి ఎన్నో పొందుకుని, ఎన్నో తెచ్చుకుని, ఎన్నో సాధించుకుని, ఎన్నో అనుభవిస్తూ ఈరోజు నువ్వు ఆయన కృతజ్ఞత లేని జీవితం, నమ్మకం లేని జీవితం జీవిస్తున్నావని దేవుడే బాధపడితే దానికి ఏం జవాబు చెప్పగలం? అది నీకు తెలియట్లా. తెలుస్తున్న హృదయము ఎలా రియాక్ట్ అవ్వాలి? నీకేం చెప్పాలి, ఆయనకేం చెప్పాలి? తెలుస్తున్నప్పుడు అది తెలుస్తున్నప్పుడు ఏం చెప్పాలి? నువ్వు వినగలిగే స్థితులు లేవే, నువ్వు అర్థం చేసుకోవట్లేదే, ఆశలాగా తిరుగుబాటు ఏదో చేస్తావే, ఒప్పుకోవే నీ స్థితిని నువ్వు. ఏమండి, అది వాక్యం చెప్తున్నా గ్యాసరబుల్లో మేము అందరం అంత మంచిగానే ఉన్నామంటున్నావు తల్లి, పేర్లు చెప్పకూడదు. మీరు అందరూ మంచోళ్ళు, అమ్మ నేను మంచోడిని కాదు పోనీయండి. నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు? మేము అందరూ అట్లాగే ఉన్నారంట. అంటే అట్లా లేనని చెప్పి ఒప్పుకుంటే అస్సలు రాదండి కొంతమందికి. అవును నేను తప్పులో ఉన్నాను చెప్పలేరండి. దానికి దమ్ము కావాలి, దానికి గట్స్ కావాలి. అవును మేము అవిధేయతలో ఉన్నాను చెప్పడానికి దమ్ము కావాలి. హల్లెలూయా. తగ్గట్లా అసలు వాళ్ళ మంచోళ్ళమ్మా మీరు అట్లాగే ఉంటారు. కానీ ఇంకొక వాక్యం కూడా ఏం చెప్తున్నారని ఇంకో వాక్యం చూపించినాక ఏమండి, ఈ ఆత్మఫలం అనే టాపిక్ మొదలు పెట్టినప్పుడు అందరూ పాయింట్లు వేసుకున్నారు మీ గురించి. మీరు కనీసం 5, కనీసం 6, కనీసం 7. నేను మొత్తం మీద రివ్యూ పెడతా. ఏమండి, ఎన్ని పాయింట్లో ఒక్కొక్క దాన్ని 2-3 రోజులు చెప్పా కదా. ఆ 2-3-4 ప్రసంగాల్లో ఏ ప్రసంగంలో నువ్వు టిక్ మార్క్ పెట్టగలవు? ఒక్క టాపిక్ మీద 4 ప్రసంగాలు చెప్పాను కదా. ఆ 4 సినారియోలు ఎక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటావు చెప్పండి నాకు. ఏదన్నా ఈ 5 నెలల నుంచి మాట్లాడిన దాంట్లో బట్ నీకు ఫస్ట్ ఏమనిపించింది? అదే లోపలికి వెళ్తే అర్థమైంది. ఈ రోజు చాలా మందికి నీ క్రియలు కరెక్ట్ కాదు, నీ నమ్మకం కరెక్ట్ కాదు, నీ విధానం కరెక్ట్ కాదు అంటే నాకు నేను కరెక్ట్. ఇక్కడ ఏం చేయలేము. అప్పుడు కాస్త లోతుకి వెళ్తే నీకేమైనా అర్థమైంది. స్తోత్రం చెప్పు. నీకులో ఉన్న అవిధేయతను నీకు వివరించడానికి ప్రయాసపడుతూ నీలో ఉన్న అవిధేయతను బట్టి దేవుడు అక్కడ నొప్పుకుంటే ఏమండి, మధ్యలో సేవకుల ప్రయాస ఎవరికి అర్థం కావాలి? చూడండి, కనీసం అన్యులలో ఉన్న విశ్వాసం మనలో ఉండట్లేదు. ఆదికాండం 30వ అధ్యాయము, ఆదికాండం వింటారు కదా, చాలా టైం. 30వ అధ్యాయము 25 నుంచి చదవండి. నన్ను పంపించే ఓకే. అందుకు లాభాను చూడు మేనమామ పిల్లనిచ్చిన మామ 2 ఈయనే
ఇద్దరు పిల్లలు ఒకటే కట్టబెట్టాడు. ఏమంటున్నాడు? అల్లుడిని పట్టుకుని, నాయన బాబు అలా అనమాకరా, వెళ్ళిపోతా అనమాకరా, నీ కటాక్షం నా మీద నీరా, ఏ బతుకు జీవుడా అని వచ్చిన వాడిని ఎల్లమాకరి ఎందుకు బతులాడుతున్నాడు చూడు రేసని చెప్తాడు. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించిందని చెప్పాడు కదా. మరి అప్పుడు ఆయన్ని ఈయన కూడా సేవించవచ్చుగా. మీకు అర్థమైందండి? ఇప్పుడు మేనల్లుడు వచ్చాడు, వచ్చినప్పుడు వాటేసుకుని నువ్వు నా ఎముకవి నా మాంసవి నేను చూశాను ముద్దు పెట్టుకుని ఏడ్ చేసేసి నా మేనల్లుడు ఏడ్చేసాడు. సాధువుగా గొర్రెలు కాసే స్వభావం ఉన్నాడు కాబట్టి ఈయనకి మందలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు కాస్తుంటే, ఏంట్రా ఎంత చుట్టమైతే మాత్రం ఎంత మేనల్లుడు ఊరికే కాస్తావా, మంచి పద్ధతి కాదు, చూసిన వాళ్ళకి కూడా బాగుంది, ఏం కావాలో అడుగు జీతం ఇస్తాను అన్నాడు. జీతం వదిలే కాదు నీ చిన్న కూతురు నువ్వు అన్నాడు. ఏమండి, పెద్ద కూతురికి పెళ్ళావాలా, ఆయన చిన్న కూతురుని అడిగాడు. మనోడు ప్రేమలో మర్చిపోతున్నాడు, క్రమం మర్చిపోతున్నాడు. ప్రేమలో 7 ఏళ్ళు కళ్ళు మూసుకుపోయింది. 7 ఏళ్లలో ఎప్పుడు ఆలోచన రాలా, ఇంకా పెద్దాన్ని పెళ్లి చేయలేదు కదా, నాకు పెళ్లి దటైన దగ్గర పడుతుంది కదా, అసలు ఏం లేవు, నా పెళ్లి 7 ఏళ్ళు అయిపోయింది. రాత్రిపూట పెళ్లి చేశాడు. తెల్లారులేసి చూస్తే 7 ఏళ్ళు కష్టపడిన చెల్లి కోసమైతే అక్కడి నుంచి కట్టబెట్టాడు. ఇదేంటి మామ అంటే, బలి చెప్పేవాళ్ళారా, పెద్దాన్ని పెళ్ళి అవ్వకుండా చిన్నదాన్ని ఎవడ చేసుకుంటాడు, దాన్ని ఎవడ చేసుకోవట్లేదు, నువ్వే చేసుకో, ఇంకొక 7 ఏళ్ళు కష్టపడి అన్నాడు. కష్టపడ్డాడు, దక్కించుకున్నాడు. ఇప్పుడు ఎందుకో భార్య పిల్లలు అంతా ఇక్కడ అనిపించట్లే, ఇక్కడ కాదు వెళ్ళిపోదాం అనిపించింది. మామ నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించే, ఇంకా టాటా బై బై అంటే, బాబు అట్టనమాకరా అంటే, నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు అడుగు పెట్టడం వలనే అంతకు ముందు లేని ఆశీర్వాదం అంతా ఇప్పుడు విస్తారంగా వచ్చేసింది. ఏంట్రా నా ఆస్వాదన కారణం శకును చూస్తే అర్థమైంది. నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆస్వాదించాడు. వెరీ గుడ్, ఆ దేవుడు నువ్వే నమ్ముకోవచ్చుగా. వాడి దేవుడు వాడికి కావాలి, నీ మూలంగా నీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం వాడికి కావాలి. చూసారా వాడి దేవుడిని ఎంత గట్టి పట్టుకున్నాడా? వాడి దేవుడు వాడికి కావాలి, వాడి బొమ్మలు వాడికి కావాలి, వాటిని విడిచిపెట్టు, వాటిని నమ్మడెత్తాడు. వెరీ గుడ్, బట్ నువ్వు కావాలి. ఎందుకు? అప్పుడు నా దేవుడిని ఆస్వాదిస్తే పక్కన పెట్టి నా దేవుడిని సేవించవచ్చు కదా. నా పితరుల నుంచి వచ్చారు కాబట్టి నా దేవుడు నాకు కావాలి, నా విధానాలు నా పద్ధతులు నాకు కావాలి. నువ్వు ఉంటే నీ దేవుడిని ఆశిస్తున్నావు కాబట్టి నువ్వు కావాలి. సరే నాకు జీతం కావాలన్నాడు, జీతం అడిగాడు, కొన్నాళ్ళు వెళ్ళిపోయింది. 1 మళ్ళీ తేడా వచ్చింది. 31వ అధ్యాయము 31వ అధ్యాయము నేను చెప్తాను, 4వ వచనం నుంచి చదవండి. చిన్న భార్యని పెద్ద భార్యని పిలిపించాడు. కనబడుచున్నది. చూడండి, ఈ ఒక్క అధ్యాయంలో యాకోబు భార్యలకు వివరంగా చెప్తున్నాడు, నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి యొక్క దేవుడు నాకు ఒకటి. 7వ వచనంలో, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాడు, కానీ అయినా దేవుడు అతను నాకు హాని చేయలేదు. ఏ దేవుడు? నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకే హాని చేయలేదు. 9వ వచనం, అట్లు దేవుడు చూడండి, తన దేవుడు గురించి తన భార్యలకు ఎంత చక్కగా చెప్పాడు. అమ్మా, నా దేవుడు చెప్తే ఇక్కడికి వచ్చా, నా దేవుడు తోడే ఉన్నాడు అన్నాడు. నా దేవుడిని బట్టి ఇక్కడ ఆస్వాదించబడ్డా, బట్ మీ నాన్నకి కుళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే 14 ఏళ్ళు మీకోసం కష్టపడ్డా, నా జీతం మీరే. ఇప్పుడు నా జీతాన్ని బట్టి నేను ఇంకా మీ నాన్నకన్నా ఎక్కువ గొప్ప అయిపోతానని చెప్పి మీ తమ్ముళ్ళకి మీ అన్నయ్యలకి ఎక్కడ లేని మెంటలు వచ్చేసింది. కానీ నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నన్ను ఆస్వాదిస్తున్నాడు. మీ నాన్న ఎన్నిసార్లు మోసం చేసి నా దేవుడు నన్ను ఆస్వాదిస్తానే ఉన్నాడు అని చెప్పి దేవుడు అని చెప్పాడు కదా. లాభాన్ని పక్కన పెట్టండి, కౌగిట్లో ఉన్న భార్యలు కదా, భర్త విశ్వాసంలో పాలు రావాలి కదా. వెళ్ళిపోదాం పండి అంటే, మా నాన్న ఎంత అన్యాయం చేస్తున్నాడా, నా పిల్లలకి లేకుండా చేస్తున్నాడా మా నాన్న, అట్టయితే మా నాన్న ఇంటి దగ్గర మనం ఉండదని 2 భార్యలు చక్కగా చెప్పారు, వెళ్ళిపోదాం అన్నారు. ఏమండి? కానీ చూడండి, ఒక్క నిమిషం, 19వ వచనం, తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహదేవతలను దొంగలించాడు. అంత చెప్పాడు కదా. రాహేలుకి ఇంకా ఎవరి మీద ఉంది? తన
మన తండ్రి ఇంటి దేవతల మీద. మా నాన్నగారు కొలిసారు. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారండి, ఎక్కడో. వాళ్ళు ప్రార్థనకు వ్యతిరేకం కాదు, వాళ్ళ పిల్లల ప్రార్థనకు వ్యతిరేకం, వాళ్ళ పిల్లల భక్తికి వ్యతిరేకం, దేనికి వ్యతిరేకం కాదు. బట్ మా తాతల నాన్న నుంచి వస్తుంది, మేము కూడా అందులో వెళ్ళిపోవాల్సిందే అంటున్నారు. ఏమండి, నువ్వు నీ తాతల్ని తండ్రిని తాతల్ని ముత్తాతల్ని గౌరవిస్తున్నావు తప్ప అసలు దేవుడు ఎవరు ఆయన గౌరవించలేకపోతున్నావు కదా. ఏమండి, స్తోత్రం చెప్పు. మరి నీ తాతలు తండ్రులు ఏలుముద్రగా ఉండి నువ్వు ఎందుకు చదువుకున్నావు? నీ తాతలు తండ్రులు పంచులు కట్టుతున్న ఫ్యాట్లెస్ ఎందుకు తిరుగుతున్నావు? నీ తాతలు తండ్రులు ఆయుర్వేదం చేయించుకుని నువ్వెందుకు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నావు? అవదే అట్టగా వాటికి మాత్రం జ్ఞానం వాడాలి, వాటికి ఇంట్లో మాత్రం జ్ఞానం వద్దా? మీ నాన్న అందులోనే ఉన్నాడు కాబట్టి, మీ తాత అందులో ఉన్నాడు కాబట్టి సత్యవతి దాన్ని వెంబడించాలి కదా. స్తోత్రం చెప్పు. రాహేల్కి ఎంత చెప్పినా నా గృహదేవతలో ఎంత చెప్పాడు, ఎంత తెలుసు, స్టోరీ అంత తెలుసా తెలియదు భార్యకి. వాళ్ళ నాన్న బతిమలాడుకుంది అల్లుండి వెళ్ళొద్దనే కానీ, ఇప్పుడు దేవుడు నిలిపోమని చెప్తున్నాడే కానీ, రాకముందు దేవుడు చెప్పిందే కానీ, నువ్వు ఎక్కడ నూనె పోసావు అక్కడ నన్ను దేవుడు బలిపెట్ట కట్టమని మొత్తం చదువుకున్న తర్వాత మొత్తం స్టోరీ చెప్పిన సర్లే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నడని తెలిసి ఆ గృహదేవతని ఎంట తెచ్చుకుంది. ఎంత విశ్వాసం అండి ఆవిడికి. పోగొట్టుకుందా? కానీ నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావు చూడు. అదే ఇదే 31వ అధ్యాయంలో 30వ వచనం చూడు. వెళ్ళిపో. చూసారా, ఇప్పుడు ఆ దేవతలు కనపడకపోయేటప్పటికి లాభం గొర్రెబొచ్చు కత్తిరించి వచ్చాడు. మీ అల్లుడు వెళ్ళిపోవడం తెలిసింది. అల్లుడు వెళ్ళిపోవడం, కూతురు వెళ్ళిపోవడం పెద్ద బాధ ఏం కాదు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏమి లేదు. బంగారం బాగానే ఉంది, వెండి బాగానే ఉంది, డబ్బులు బాగానే ఉన్నాయి, దేవతలు లేవు. అప్పటికే యాకోబు వెళ్ళిపోయి 3 రోజులు అయిపోయింది. ఎంత దూరంలో ఉన్నాడు? 3 రోజుల ప్రయాణం దూరంలో ఉన్నాడు. మీకు అర్థమైందండి? నేను నీకంటే 1 గంట ముందు బయలుదేరా, నువ్వు ఇప్పుడు ఎంత వెనకలో ఉన్నావు? నన్ను కవర్ చేయాలంటే నేను హైదరాబాద్ బయలుదేరానండి, 4 గంటల ప్రయాణం. నేను వెళ్ళిపోయిన గంటకు నువ్వు బయలుదేరావు, నన్ను కవర్ చేయాలంటే నేను మామూలుగా 80 స్పీడ్లో వెళ్తాను రోడ్డు బాగుంటే. నువ్వు నన్ను కవర్ చేయాలంటే ఏం 100 సరిపోదు నీకు, డబల్ స్పీడ్ ఎక్కాలి. నువ్వు ఇక్కడి నుంచి 120 వచ్చే లోపు నేను అక్కడి నుంచి ఇంకొక 80 వెళ్ళిపోతా కదా. అప్పుడు నువ్వు ఎంత వస్తావు? ఇంకొక 1 అవర్లో నువ్వు 120 కవర్ చేస్తే నువ్వు 160లో ఉంటావు కదా. సరే, 3 రోజులు ప్రయాణాన్ని కవర్ చేసి పరిగెత్తుకుంటూ కూర్చొని చెప్పిన నా దేవతను పట్టుకెళ్ళిపోతున్నావు, నా బొమ్మలు పట్టుకెళ్ళిపోతున్నావు. వారి దేవతల పట్ల రాహేలుకి కానీ లాబానికి కానీ ఎంత విశ్వాసం ఉందండి, ఎంత విశ్వాసంగా ఉన్నారండి ఆ బొమ్మల పట్ల. ఏమండి, నీకుందా దేవుని పట్ల విశ్వాసం? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నీ దేవుడు రావాలని, నువ్వు ఎక్కడున్నా నీ దేవుడిని సేవించాలని, ఎక్కడున్నా నీ దేవుడు నీకు తోడై ఉండాలని, ఎక్కడున్నా నీ దేవుడిని ఆశీర్వదించాలని, ఆయన మూలంగా నీ ఇలాగున్నావని, ఆయనకు ప్రార్థించడం మూలంగా నీ బ్రతికి ఇలాగుందని విశ్వాసంగా నువ్వు అలా ఆత్రపడుతున్నావా? ఒక పూట ప్రార్థన చెప్పితే ఆత్రం అనిపిస్తుందా? ఒక పూట వాక్యం లేకపోతే వేదన అనిపిస్తుందా? అమ్మో 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 వీళ్ళకి అనిపించింది బొమ్మలు లేకపోతే. దీవించింది యెహోవా దేవుడు, వర్ధలు చేసింది యెహోవా దేవుడు, వెళ్ళిపోమని చెప్పింది యెహోవా. బట్ వాళ్ళకి ఇంకేం కావాలి? అన్నీ చేసిన ఆయనే తెలుసు. స్టిల్ వారు ఎంత విశ్వాసంగా ఉన్నారండి జీవం లేని వాటి పట్ల. ఎంత విశ్వాసంగా ఉన్నారు. జీవం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన సేవించే వారంగా ఉండి మనం ఎంత విశ్వాసంగా ఉన్నాం కంపేర్ చేయండి. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ విజయవాడ కాళ్ళ గుడ్డలు కట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారంటే ఎంత విశ్వాసం గొప్పది వారి పరికి. నువ్వు నీ భక్తి, నేను ఎక్కడికి దేవుడు పాదయాత్రలు చేయమనలేదే, ఎక్కడ మోకాళ్ళ మీద ఎక్కమనలేదే, నేను ఎక్కడ దేవుడు డొల్లమనలేదే. ఆయన పట్ల విశ్వాసం ఉంది, నమ్మకంగా ఉన్నమాడు, పరిశుద్ధంగా జీవించమన్నాడు, పవిత్రంగా జీవించమన్నాడు, ఆత్మీయత ఎదగమన్నాడు. బట్ నువ్వు వీరిలాంటి తీవ్రత కలిగి ఉన్నావా లేదా? ఏమండి, ఎప్పుడు ఎవరి విశ్వాసం గొప్పది? బొమ్మలకు మొక్కిన ఎవరి విశ్వాసం గొప్పది? లాబాను విశ్వాసం గొప్పది. బొమ్మలకు మొక్కుతున్న రాహేలు విశ్వాసం గొప్పది. వాళ్ళ నాన్నగారు వస్తే నా బొమ్మలు దొంగతనం చేసి పట్టుకెళ్ళమంటే యాకోబు అంటాడు, తీసినోని చంపేద్దాం, సరేనా, ఎత్తుక్కో అన్నాడు.
గబుక్కుని వచ్చి నాన్న నాకు తప్పు అయిపోయింది, మన ఆయనకేం తెలియదు అని చెప్పలేదండి. ఎట్లాగైనా అవి నాతో ఉండాలని చెప్పని బలవంతంగా దాచిపెట్టుకుంది. అంటే ఎంత నమ్ముతుంది వాటి యందు, ఎంత నమ్మకంగా వాటిని పట్టుకెళ్ళడానికి ఇష్టపడుతుంది, ఎంత ప్రేమిస్తుంది వాటిని. అది ఆఫ్ చేయండి, తీసుకో. నువ్వెంత ప్రేమిస్తున్నావు నీ దేవుణ్ణి, నువ్వెంత వెంబడిస్తున్నావు నీ దేవుణ్ణి. చూడండి, నేను కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళి ముగించే ప్రయత్నం చేస్తాను. హోషేయ గ్రంథం అనుకుంటా, ఒకసారి తీయండి. దానియేలు పక్కన ఉంటుంది, 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. 747వ పేజ్, కొత్త వర్షన్ అయితే. పాత నిబంధన 747 పేజ్. ఆదాము నిబంధన మీరినట్లు విశ్వాసఘాతుకులై నా నిబంధనను, ఏమండి, ఆదామంట నిబంధన మీరి విశ్వాసఘాతుకుడు అయిపోయాడంట, విశ్వాసనిరుడు అయిపోయాడంట, దేవుని పట్ల విశ్వాసనిరుడు అయిపోయాడంట, విశ్వాసంగా ఉండని వాడు అయిపోయాడంట. ఏమండి, మట్టిలో నుంచి బొమ్మను చేసి మనిషిని చేసి జీవం పోసి వాడిని తెచ్చి తోటలో పెట్టి, ఏమండి, ఈరోజు నువ్వు 100 పోసినా కొనలేని కాయలు దేవుడు తిండి పెట్టి, పక్షులను పెట్టి, జంతువులను పెట్టి, పరదైసు లాంటి వాతావరణంలో అతను పెడితే అన్ని ఇచ్చిన దేవుని పట్ల ఎంత విశ్వాసంగా బతకాలి ఆదాము, అవునా కదా? ఎంత విశ్వాసంగా జీవించాలి. కానీ చాలా జాగ్రత్త, ఆదాము విశ్వాసఘాతుకుడు అయిపోయాడు. ఎందుకంటే దేవుడు నిబంధన చేశాడు, ఈ పండు మీరు తినొద్దు, తింటే చచ్చిపోతారంటే మేము తినమయ్యా అని చెప్పి నిబంధన చేసుకుని ఆ నిబంధనను మీరాడు. నిబంధనను మీరి జీవించడమే విశ్వాసఘాతకం, విశ్వాసం లేకపోవడం. హల్లెలూయా, అర్థమైందా? దేవుని యందు రక్షణ పొందుకున్నప్పుడు, అనగా బాప్తిసం పొందుకున్నప్పుడు నువ్వు ప్రమాణం చేసావు, యేసు దేవుని కుమారుడని, భూలోకానికి వచ్చాడని, మరణించి తిరిగి లేచాడని, నన్ను ఆయన రక్తంలో కడిగి రక్షించాడని, మరలా తిరిగి వచ్చి నన్ను తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా మరణం వరకు ఆయనకి విధేయత చూపిస్తూ, ఆయనకు లోబడుతూ, ఆయన ఆజ్ఞలను వెంబడిస్తూ జీవిస్తాడని నువ్వు ప్రభుతో నిబంధన చేసావు, అవునా కదా? బట్ ఆ నిబంధనలో కొనసాగుతున్నావా? కొనసాగుతున్నాను అంటే స్తోత్రం చెప్పండి. ఆ కొనసాగట్లేదనంటే విశ్వాసఘాతకులంగా మనము జీవిస్తున్నాం. ఏమైపోయావండి? విశ్వాసఘాతుకులంగా అయిపోదాం. ఆ రోజున హోషేయ ప్రవక్తగా పనిచేస్తున్న దినాల్లో ప్రజలు కూడా నిబంధనను మీరుతూ విశ్వాసఘాతుకులు అయిపోయారంట. విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసం లేని బతుకుతున్నారంట. మన పరిస్థితి ఏంటి? నేను అంటున్నాను, విశ్వాసం లేని వారంగా మనం ఉండకూడదనంటే నిత్యము ప్రభువు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ తలపోసుకుంటూ ఉండాలి. కీర్తనకారుడు అందుకే అంటాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకు. ఉపకారాలు ఎప్పుడు కూడా కొనియాడాలి. నీ నోటితో నువ్వే ఇక్కడ నిలబడింది సాక్ష్యం చెప్పుంటావు ఈ సంవత్సరంలో. బట్ ఈ రోజున అన్ని చేసిన ఆ దేవుని పట్ల ఎంత విశ్వాసంగా జీవిస్తున్నావు, ఎంత నిబంధనలో నడుస్తూ విశ్వాసంగా జీవిస్తానని చెప్పగలుగుతున్నావు. నేను ఏ ఒక్కరిని పర్టికులర్గా బ్లేమ్ చేయలేకపోతున్నానులే, కానీ ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉందని చూపిస్తానండి. 6వ అధ్యాయము 10 నుంచి కొన్ని మాటలు చదవండి, వింటారంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తా. బట్టి నువ్వు కట్టని గొప్ప మంచి పురములను, కట్టని గొప్ప మంచి పురములు. ఏమండి, సొంత ఇల్లు ఉన్నోళ్ళకి సొంత ఇల్లు ఎవరికైనా లేకపోయి ఉంటే, ఎప్పుడన్నా ఎక్కడన్నా పల్లెటూరులో కానీ పట్టణంలోనే కానీ ఒక 10 సెంట్లలో పెద్ద ఇల్లు, డూప్లెక్స్ హౌస్ చూసినప్పుడు అది కళ్ళల్లో జిగేలు అనిపించినప్పుడు నీకేమనిపించింది అన్నా? అలా ఉంటే బాగుండు, ఇంకా దేవుడు ఇస్తే బాగుండు, ఇంకా ఉంటే ఇట్టండి కాంపలో ఉండాలి అనిపించింది ఎవడన్నా? ఉంటే అలాంటి బెడ్ ఉండాలి, అలాంటి ల్యాన్ ఉండాలి, ల్యాన్ ఏరియా ఉండాలి, అంటే వాకిలు ఉండాలి. ఏమండి, ఇంకా అనిపించిందా?
దేవుడు మురికి వాడల్లో జీవిస్తున్న ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీల్ని ఎక్కడికి తెచ్చాడంటే గొప్పవగు మంచి పురముల్లోకి. గొప్పవంట, చూస్తేనే కళ్ళు జిగేలమంటాయి. ఏమండి, ఈరోజు మీరు ఇల్లు లేకుండా ఎంతమంది బాధపడుతున్నా నాకు తెలియదులే, కానీ ఒక 10 సెంట్ల స్థలంలో 2 అంతస్తుల బిల్డింగు, డూప్లెక్స్ హౌస్, స్విమ్మింగ్ పూలు, ఏమండి ఒక 5-6 సెంట్లు ల్యాండ్ ఏరియా, మంచి మంచి మొక్కలు కలిగిన ఇల్లుకి, ఏమండి వచ్చే వారం ఉంది నీకు తాళాలు ఇచ్చేసి ఇల్లు ఇదే అంటే నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? నేను ఒకటి చెప్పనా, నీకు అది మెయింటైన్ చేయడం రాదు తెలుసా? నీ మెయింటైన్ చేయడం కూడా రాదు మనకి. నీకు ఉన్న పళ్ళకి 2 గదులు పెరిగినాయి అనుకో, ఫస్ట్ ఆనందిస్తావు, కానీ తర్వాత అనిపించింది ఆ 2 గదులే బాగుండేది, ఆ 2 గదులే బాగుండేది, ఏంట్రా బాబు అనిపించింది. బట్ వీళ్ళకి మంచి పురములు ఇచ్చాడంట. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు, నింపని ద్రవ్యం అంటే ఆ ఇంట్లోకి వెళ్తే ఏలాడ తీసిన లైటింగ్ ఎప్పుడు చూసావా? మంచి గుత్తిలాగా ఉండి లైటింగ్ ఉండి అలాడ తీయబడిన, ఏమండి అంటే ఆ పైన ఎక్కడో ఉంటది, ఆ పైన నుంచి ఇల్లంతా కవర్ అయ్యేలాగా, ఇంట్లోపల మెట్లు ఉండేలాగా, ఏమండి మొత్తం మంచి మార్బుల్ రాయిస్తో లేదా టైల్స్తో. అంటే ఇప్పుడు బయట అపియరెన్స్ ఏమో, కానీ ఆ లోపలకు పెట్టుకునే దానికి బోల్డంత డబ్బు కావాలి. ఇక్కడ అన్నాడు, నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల, నువ్వు రూపాయి తెచ్చి ఇంటీరియర్ ఏం పెట్టుకోవాలా, నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు. ఇంకా తవ్వకపోయినా బావితోడ ఎంత కష్టం తెలుసా? అది ఎక్కడ పడింది? బోర్కే అలాడిపోతున్నారు ఇప్పుడు. అప్పట్లో బావిలు తవ్వితే పడకపోతే మళ్ళీ నిరాశ ఇంకో చోట తవ్వాలి. మనిషి కష్టం తవ్వడం, మిషన్ కాదు అప్పుడు. బట్ వాళ్ళు వెళ్ళిన చోట వాటర్ ఫెసిలిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తవ్వకుండా బావిలు పెట్టాడంట వాళ్ళకి. ఇది ఇప్పుడు చిన్న విషయం, బావి అంటారు, అప్పుడు పెద్ద విషయం నీళ్లు పడతామంటే. వాళ్ళు పండుగ చేసిన వాళ్ళు నీళ్లు పడిన రోజున, నీళ్లు పడిన రోజు వాళ్ళు పండుగ చేసేవాళ్ళు. నాటం ద్రాక్ష తోటలో దాసుల గృహమైన ఇన్ని చెప్పి అంటున్నాడు, అన్ని ఇచ్చిన తర్వాత తిని తృప్తి పొందుతావు చూడు. తృప్తి పొందినాక దేవుణ్ణి మర్చిపోమాక. బాధలో ఉన్నప్పుడు దేవుడు ఓకే, బాగున్నప్పుడు జరిగేది ఏంటంట, ఏమండి వినాలి, అదే తృప్తి ఓకే, సెటిల్ అయ్యో హ్యాపీగా ఉంది, జరిగేది ఏంటంట మర్చిపోవడం. జాగ్రత్త, మర్చిపోతామేమో. ఎందుకో చెప్పిన వీళ్ళ గురించి ఆ మాట చెప్పాడు, వింటారంటే చూపిస్తానండి. నిర్గమాకాండం 32లో మొదటి మాట నుంచి చదవండి కొన్ని మాటలు. ఎందుకు వీళ్ళకి ఆ మాట చెప్పాడు మర్చిపోవద్దని చెప్పండి. మోషే ఐషుడ్ వచ్చి కూర్చో, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు. స్తోత్రం చెప్పు. ఏమండి, మోషే రాకపోతే వీళ్ళకి దిక్కులేదండి. ఏమండి, దేవుడు మోషేను వాడుకోవాలనుకున్నాడు, మోషేను పంపించాడు. మోషేకి ముందు అక్కడ చాలా మంది ఉన్నారు, అవదో. దేవుడు ఎవరిని వాడుకోవాలనుకున్నాడు? మోషేని. వచ్చాడు, ఎన్ని కార్యాలు చేసి మోషే విడిపించాడు తెలుసా? ఎన్ని చేసి తెప్పించాడు తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పుడు సనిగారు, సముద్రం దగ్గర సనిగారు, సముద్రం విడిచిపెట్టినాక సనిగారు, ఆహారం కోసం సనిగారు, నీళ్ళ కోసం సనిగారు, అన్నీ మాంసం కోసం అన్నీ తట్టుకున్నాడు మోషే. మీరు ఇక్కడ ఉండండి, దేవుని మాటను పొందుకుని వస్తాను, దేవుడిని కొండ మీద రమ్మన్నాడు. ఆరోను హూరుల దగ్గర వ్యాజ్యం అంటే గొడవలు వస్తాయి, వాళ్ళు సెటిల్ చేస్తారు, బట్ నేను కొండ మీద ఉంటానని చెప్పాడండి. కొండపైకి వెళ్ళాడండి. 40 రోజులు కూడా పట్ల దేవుడిని మోషేని ఎట్ట తీశారు చూడు, విశ్వాసం మీద బతుకులకి. దేవుడు వద్దు, మాకు దేవత కావాలి. మోషే అన్నాడు ఏమైపోయాడు మాకు అనవసరం. మోషే అన్నాడు
అనవసరం. ఇప్పుడు ఏంటి, మా ముందు కనపడితేనే నీకు ఎంతసేపు సేవకుడు పక్కనే ఉండాలా? వీళ్ళకి ఉండాలి, వీళ్ళకి ఎంతసేపు పక్కనే ఉండాలి, లేకపోతే తెల్లారితే వీళ్ళకి. కొన్ని చోట్ల కళ్ళు తెరితే కళ్ళు మూతి పద్దాక పాస్టర్ గారు ఉండాలి. ఎందుకంటే పద్దాక పాస్టర్ గారు నీకు ఎలా బ్రతకాలి చెప్పడం వరకే పాస్టర్ గారు. ఆ తర్వాత నువ్వు తిప్పలు పడాలి అంతే. వెళ్ళింది దేవుడి పని మీదే కదా. కొండ మీదకి వెళ్ళి వస్తాను బాబు అన్నాడు. చెప్పిన మాటలను జరగకుండా పోయినాయా? 40 రోజులకి వాళ్ళకి ఏమండి 430 సంవత్సరాలు చెర మర్చిపోయారు. అది బాధ. 430 ఏళ్ళు చెరపడ్డారు కదా, మూలుగులు విడిచారు కదా. నిర్గమకాండం మీకు చెప్పానా, గుర్తుందా? మూలుగులు విడిచారు కదా. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, మూలుగులతో పాటు ఇంకో మాట కన్నీరా. వాళ్ళ ప్రాలాపం దేవుడు చూశాడు కదా. 40 రోజుల్లోనే నువ్వు ఒకప్పుడు మూలిగిన మూలుగులు, ఏడ్చిన ఏడుపులు, రోదల ధ్వని, నిద్రలేని రాత్రులు, విశ్రాంతి లేని పని, కొడ దెబ్బలు అన్నీ మర్చిపోయి దేవుణ్ణి తీశారు, సేవకుడిని తీశారు. కొద్ది గొప్ప సమూయేలు గ్రంథంలో ప్రజలు పెట్టరు. యేసయ్య చెప్పాడు, సమూయేలు వీళ్ళు నన్ను కాదని నిన్ను ఉంచుకున్నారులే అన్నాడు. వీళ్ళు నన్ను దోసేసి నిన్ను దోస్తే లేదులే, నువ్వు బెటర్ అన్నాడు. ఇక్కడ మోషేని తీసి పడేశారు. విశ్వాసం ఏది? దేవుడొద్దు, మాకు దేవత కావాలి. ఏమొద్దంట? దేవత కావాలి. సో ఈ అహరోను కూడా ప్రజలు సంతోషపెట్టే మెంటాలిటీ ఉన్నాడు అనమాట. ఎవడేం చెప్తే దానికి చిడతలుపుతూ ఉంటాడు అనమాట, మీరు అన్నట్టే అని చెప్పి. సరే ఇవాళ అవదలే, రేపు మీరు పొద్దున్నే వచ్చి మీ బంగారం అని తెచ్చామన్నాడు. తెచ్చేశారు. దూడనే ఏమండి అగ్నిలో వేసి పోతపోసి దూడం చేశాడు. చూడండి వీళ్ళు ఎట్లా మారిపోయారంటే 7వ వచనం నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతాం. తన నువ్వు దిగి వెళ్ళు, నీవు రప్పించిన ఎవరు ప్రజలు వాళ్ళు? దేవుడు మోషేతో ఏమంటున్నాడు? అదేంటది? నిబంధన మీరేదో విశ్వాసంగా జీవించలేకపోయారు. అలాంటి 10 ఆజ్ఞలు చెప్పాడు, నన్ను తప్ప ఎవరిని సేవించొద్దు. అందులో మొదటిదే ఆజ్ఞ. వాళ్ళు మీరారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ ప్రజలు అంటున్నాడు. సేవకుడు ఏమైపోవాలండి? ఏమండి మేమందరం నీ ప్రజలం కదా ఆయన, నా ప్రజలంటే నేనేమైపోవాలి? చూడండి ఇంకేం చెప్తున్నాడు. తొలగిపోయి చేసుకుని అర్పించి ఇట్లా నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో. అంటే విశ్వాసంగా ఉంటారనా ఉండరనా? ఈ మాటల గురించి ఇంకొక వచనం చెప్తున్నా, ముగిస్తాను చూడండి. 106వ కీర్తన 21-22 వచనాలు చదవండి. మీరు అసలు ఐగుప్తులో గొప్ప కార్యములను, ఆమో దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. ఏం చేశారంట? ఏమేం చూసి మర్చిపోయారు? ఐగుప్తులో గొప్ప కార్యాలు. హలో, ఐగుప్తులో 2, హాము దేశములో ఆశ్చర్య 3, భయం పుట్టించే క్రియలు చూసి కూడా మరిచిపోయారు. వీళ్ళు ఇట్లా మరిచిపోయి దేవునికి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు అడుగు పెట్టక మునుపు, మళ్ళా కానాను దేశంలో అడుగు పెట్టక మునుపు మోషే వారిని ఆపి చెప్తున్నాడు, మీరు మీ దేవుణ్ణి మరిచిపోవద్దు. ఎందుకు చెప్పాడంటే, ఒకసారి మర్చిపోయారు కదా మీరు, ఒకసారి మర్చిపోయి దూడం చేసుకుంటారు కదా. మోషే ఏడి, దేవుడు ఏడి అని చెప్పి దూడం చేసుకున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు కట్టని పురములను, నింపని ద్రవ్యముల చేత నిండిన ఇళ్లను, నాటని తోటలను, తవ్వని బావులను ఇచ్చి దేవుడు మనం తృప్తిపరిచినాక జాగ్రత్త, విశ్వాసంగా బతుకో, జాగ్రత్త, నిబంధన మేరకు జాగ్రత్త, ప్రభువుని మరవకో, విడిచిపెట్టుకో. హల్లెలూయా. నేను అంటున్నాను, నీ కష్టంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు, కానీ అంతా సౌఖ్యంగా ఉన్నప్పుడు నువ్వు ఇదే బాబతేమో, నువ్వు ఇలాగే మర్చిపోతున్నావేమో, నువ్వు ఇలాగే విడిచిపెడుతున్నావేమో. నేను మీకు చిన్న హోంవర్క్ ఇస్తాను. మీరేం చేస్తారంటే, ఈ 12 మాసాల్లో దేవుడు నీకు చేసిన 12 మేలులు రాసులు, నెలకొకటి వచ్చే వారంలో
అందరూ పేపర్ మీద వేసి, ఆవిడికి రాకపోతే మీరు రాసిరండి. ఏమండి, మీరేం చేయాలి చెప్పనా? 12 మాసాల్లో నిజంగా నీకు దేవుడు 12 మేలు, ప్రతి నెలలో ఒక మేలు ఉందా కనీసం? లేదా? ఆ 12 కార్యాలు వచ్చేవారు రాసురండి. నీ ఎంతవరకు నీ దేవుని క్రియలు మరిచిపోయిన వ్యక్తివో చూద్దాం. క్రియలు జ్ఞాపకం చేసుకున్నప్పుడే విశ్వాసము మన గుండెల్లో ఉంటుంది. కాబట్టి భక్తులు మోషేనే కానీ దావీదే కానీ ఏమండి, ఆయన చేస్తున్న ఉపకారాల్లో దేనిని కూడా మర్చిపోవద్దు. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను చూస్తున్నాను ఇక్కడ ఎవ్వడు కూడా విశ్వాసం కలిగిన వాడు నమ్మకస్తుడు లేడు. ఆసారాజు ఒకప్పుడున్న నమ్మకం విశ్వాసం దేవుని పట్ల ఈరోజు లేదు. నీలో మొదటి ఉన్న విశ్వాసం, మొదటి ఉన్న తీవ్రత, మొదటి ఉన్న విధేయత, ఏమండి దేవుడు బాధపడుతున్నాడే గాడిద మేలు ఎద్దు మేలు అనుకుంటా. ఎందుకంటే మనం నిబంధన పాటించలేకపోతున్నామే. వాటిని ఒకసారి తోలుకెళ్ళి, 2 సార్లు తోలుకెళ్ళి, 3వ సారి వదిలేస్తే అవి సరాసరి ఇంటికి వచ్చేస్తాయి. మా చిన్నప్పుడు గేదెలు తీసుకెళ్ళి చేలో వదిలేస్తే సాయంత్రం ఇంటికి వచ్చేస్తాయి. కోడిని పొద్దున్నే తట్ట తిరిగితే సాయంత్రం వాళ్ళు తట్ట కిందకు వచ్చేద్ది. తెలుసా ఎంత నమ్మకంగా ఉంటాయో యజమాని పట్ల. ఎవరింటికి వెళ్ళవై, ఎవరైనా దోచుకుపోతే తప్ప వాటిని ఎవరింటికి వెళ్ళవు. మళ్ళీ సాయంత్రం ఆ గంపదారికి వచ్చి నన్ను కప్పగారని అడుగుతూ ఉంటాయి. మరి మనము అరే రాయలు లాభాను తాతలాడిపోయిన బొమ్మల కోసం ఎంత విశ్వాసం ఉందని, బొమ్మల కోసం జీవం లేని వాటికి మొక్కే వారిలో ఉన్న విశ్వాసం రాత్రి నీకు లేకుండా పోతుంది. ఎన్ని కార్యాలు చేశాడు తలుచుకుంటే, ఏమండి దేవుణ్ణి మహింపరచకుండా మనము ఉండలేమే. అన్నీ బాగున్నాక తృప్తి పొందినాక మరిచిపోతారు, జాగ్రత్త అన్నాడు. నీకు అన్నీ బాగున్నాక, ఈరోజు అన్నీ మెరుగవుతున్నాక దేవుడి కంటే ఎక్కువ లోకంలో ఏదో సాధించాలని చెప్పని దేవుని కట్టడిని, దేవుని ఆజ్ఞలను కూడా మీరి, నిబంధనని మీరి పరుగులెట్టే ప్రయత్నం చేస్తున్నావేమో. నీ భవిష్యత్తుకి అదే మాత్రం కూడా మంచిది కాదు. ప్రభువు పట్ల విశ్వాసంగా ఉండవు, ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి జీవించు. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రభువుని, ఏమండి ఒకప్పుడు నీ దరిద్ర స్థితి నుంచి, ఒకప్పుడు ఆత్మీయంగా చచ్చిన స్థితి నుంచి ఈరోజు ప్రభువులో జీవించి ప్రభు స్వరం వినే భాగ్యం వరకు వచ్చిన నీ స్థితిని, ఆ స్థితిని మరిచిపోక కృతజ్ఞతతో విశ్వాసంతో జీవించు. మంచి భవిష్యత్తుని దేవుడు నీకు దయచేసేవాడిగా ఉంటాడు. కాదని మరిచిపోయావా? చూడండి, ఆసా జీవితమే చూడొచ్చు, ఇజ్రాయెల్ జీవితమే చూడొచ్చు. వాళ్ళు తప్పక దేవుని కోపాన్ని అనుభవించిన వారుగా ఉన్నారు. మనమైతే సంవత్సరాంతంలో ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుని, ఇంకా గమనించు, ఇన్ని కార్యాలు చేసింది దేవుని పట్ల. 12 రాసుకొస్తావు కదా రేపొద్దున, 12 మేలులు వినాలి. 12 రాసుకొచ్చినాక ఇన్ని మేలులు చేసిన నీ దేవుని పట్ల నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావని 10కి ఎన్ని మార్కులు వేసుకుంటావు కూడా నువ్వు వేసేసుకో.